దేవుని పిల్లరా, నలుదిక్కుల దేవుడైన యెహోవా దావీదునకు నెమ్మది కలుగు చేయటానికి దేవుడు నెమ్మది కలుగు చేశాడు, నో డౌట్. బట్ ఆ నెమ్మది కలుగు చేయటానికి దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం, రక్తపు మరకల్లో నుంచి ఆ దేశాన్ని దేవుడు లేవనెత్తి దేశాన్ని సమాధానంతో నింపాడు. దేశాన్ని దేవుడు సమాధానంతో నింపటానికి 100 మంది ప్రయత్నం చేయలేదు. అయ్యా సమాధానం నిలుపుకుందాం రండి, మన దేశాన్ని శాంతి సమాధానాలతో కాపాడుకుందాం రండి అని 100 మంది చేతులు కలపలా. దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం శిథిలాలలో కూరుకుపోయినటువంటి ఇశ్రాయేలు దేశాన్ని శిథిలాలలో నుండి లేవనెత్తి శిఖరాగ్రం మీద దేవుడు ఆ దేశాన్ని నిలవబెట్టాడు. ఒక్కడు చేసిన ప్రయత్నం. దైవజనమా చూడండి, ఒక్కడు చేసిన ప్రయత్నం ఎంత అద్భుతాన్ని సృష్టించిందంటే, ఇశ్రాయేలీల రాజుల చరిత్ర మనం చూసిన ఓ రకంగా న్యాయాధిపతుల కాలం మొదలుకొని టిల్ డేట్ ఈ రోజు వరకు ఇజ్రాయేలు దేశం ఆర్థికంగా, రాజకీయ పరంగా, సైనిక పరంగా, భక్తి పరంగా ఎవరి కాలంలో తారాస్థాయిలో ఉందయ్యని ఒకవేళ మనం గ్రాఫ్ గీస్తే, చూడండి గ్రాఫ్ గీస్తే విచిత్రం తెలుసా? దరిదాపుగా 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇశ్రాయేలు దేశం, ఆ దేశం యొక్క భక్తి జీవితాన్ని గ్రాఫ్ గీస్తే దావీదు కాలంలో ఆ దేశం భక్తిలోనైనా రాజకీయ పరంగానైనా, వైజ్ఞానిక పరంగానైనా, ఆధ్యాత్మిక పరంగానైనా శిఖరాల మీద కూర్చుంది. దేశం శిఖరాల మీద కూర్చోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కడు చేసిన ప్రయత్నం. బిడ్డలారా, నీ ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడి నా కుటుంబాన్ని ఓ భక్తి కలిగిన కుటుంబంగా కట్టుకోవాలి, నా జీవితాన్ని ఒక భక్తి కలిగిన జీవితంగా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని అన్ని కోణాలలో శిఖరాల మీద కూర్చునేటట్లుగా నా కుటుంబాన్ని కట్టుకోవాలని ఒక్కడు ప్రయత్నం చేస్తే, మంచి పని కొరకు ఏ ఒక్కడు ప్రయత్నం చేసినా ఆ ఒంటరి వాడి ప్రక్కన దేవుడు నిలవబడతాడు. తాను దేవుడు కలిస్తే అద్భుతాలు సృష్టించడానికి అది వేదికగా దేవుడు మార్చడా? మీరు ఎప్పుడైనా చూడండి, ఒకడు మంచి పని చేయటానికి కంకణం కట్టుకుని అడుగు వేస్తే అఫ్కోర్స్ వాడు ప్రారంభంలో ఒంటరి వాడై ఉండొచ్చు, చేయూతనిచ్చేవాడు లేకపోయి ఉండొచ్చు, చెయ్యి పట్టుకొని లేపేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. వెనుతట్టి నేనున్నాను నాయన, నువ్వు నిలవబడు, నేనున్నానమ్మా, నువ్వు నిలవబడు, నీ చెయ్యి పట్టుకొని లేపుతానని ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరూ లేకపోవచ్చు. మంచి పని కొరకు ఒకడు కంకణం కట్టుకొని నేనున్నా ప్రభువా, నన్ను ఆడుకో ప్రభువా, ఈ మంచి పని కొరకు నన్ను నిలవబెట్టు ప్రభువా అని ఒక్కడు నిలవబడిన ఆ ఒక్కడి ప్రక్కన దేవుడు నిలవబడటం ప్రారంభిస్తాడు.